శుభం యాదవ్ శ్రీ గురుభ్యో నమః. సన్ ప్లానెట్ రవి ప్లానెట్ ఏదైతే మేషరాశిలో ఉన్నాడో మేషరాశిలో ఉచ్చస్థితిలో ఉంటాడు కాబట్టి ఇట్స్ తనకున్న అడ్వాంటేజ్ ఏ రాశి వాళ్ళకి ఎటువంటి అడ్వాంటేజ్ ఇవ్వాలి అవన్నీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు తప్ప నష్టం కలిగించడానికి మాత్రం ప్రయత్నం చేయడం. సో ఇప్పుడు తులారాశి గురించి మాట్లాడుకుందాం. తులారాశికి 7th ఆస్పెక్ట్ అంటే 7వ భావం. అక్కడ మీ తులారాశి వారు అయితే మీ భర్త గారు అయితే మీ తులారాశి అయితే మీ భార్య, మీ ఇద్దరి మధ్య జరుగుతున్న అన్యోన్యత విషయంలోని ది అదర్ పార్ట్నర్, మీతో ఎవరైతే అదర్ పార్ట్నర్ ఉంటారో వాళ్ళది మేషం అవుతుంది. మీ రాశి నుండి 7వ భావం అనేసరికి ఆ అదర్ పార్ట్నర్ దగ్గర రవి ఎప్పుడైతే ఉన్నాడో ఆయన కొంచెం కోపము ఆవేశం స్టబ్గా ఉండి ఒక నిర్ణయం తీసుకుంటూ రవి 7 వాళ్ళకు అడ్వాంటేజెస్ జరుగుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ వైఫ్ యొక్క స్థానము మేషమైంది అనుకుంటా, అంటే మీది తులారాశి అనుకుంటే మీ వైఫ్ది మేషం అంటే ఇంట్లో చూస్తే అప్పుడు వాళ్ళకి తెలియని ఒక డెవలప్మెంట్స్ అని కనబడతాయి. స్టేటస్ వస్తుంది, ఒక ఉద్యోగంలో కానీ ప్రొఫెషనల్ కానీ ఏది చేసే పనిలో కానీ ఒక స్టేటస్ వచ్చే అవకాశం ఉంటాయి. ఈ టైంలో ప్రయత్నం కానీ చేస్తే ఇంకా సక్సెస్ఫుల్గా వచ్చే అవకాశం. ఫర్ ఎగ్జాంపుల్ మీ భర్త గారికి 7th హౌస్ అనుకుందాం, మీ తులారాశి మీ వారిది మేషం అవుతుంది, మేషంలో జరుగుతుంది రవి వచ్చేస్తుంది. డెఫినెట్గా మీ వారికి ఒక చిన్న సైజు ఇంప్రూవ్మెంట్స్ తర్వాత ఉద్యోగంలో కొంచెం స్టేటస్ రావడం, తను అనుకున్నది డీల్ కంప్లీట్ చేయడము, దానివల్ల మీరిద్దరూ ఎంజాయ్ చేయడం, హ్యాపీనెస్ రావడం అని జరిగే అవకాశం ఉంటుంది. లాంగ్ లాస్టింగ్ ఇష్యూస్ వల్ల ఆఫ్ కోర్స్ ఆయన కొంచెం కోపం కూడా పెరుగుతుంది. 7th ఆస్పెక్ట్ భార్యాభర్తల మధ్య ఆ కోపానికి మనం సమన్వయపరచుకుని వెళ్ళగలిగితే బాగుంటుంది. అదే ఓన్లీ టెంపరీ 1 month ఉంటాడు అక్కడ మేషంలో, ఆఫ్టర్ వృషభంలోకి వచ్చేస్తారు. సో ఈ 1 month మనం ఏం చేయాలనేది మన ఇంపార్టెంట్, దాని గురించి మనం డిస్కస్ చేస్తున్నాం అంతే, ఇంకేం లేదు. ఛాన్స్ వచ్చినప్పుడు మనం యూటిలైజ్ చేసుకోవాలి. ఇప్పుడు గడియ అన్నా ముహూర్తం అన్నా లేకపోతే ఇలా 1 week ఉంది, 1 month ఉంది, 1 month మనకు బాగుంటుంది అనుకున్నప్పుడు మనం కొన్ని నిర్ణయాలు తీసుకుంటే లైఫ్ అంతా ఉపయోగపడుతుంది. దానికోసం ఈ ఎపిసోడ్ తయారు చేస్తున్నాం. అలాగే వృశ్చికం వాళ్ళకి 6వ స్థానంలో వస్తున్నాడు. 6వ స్థానం అంటే ఆరోగ్య స్థానంలో. సో వృశ్చిక రాశి వారి మేషంలో రవి ఉన్న సమయంలో వృశ్చిక రాశికి రాజ్యాధిపతి అంటే ప్రొఫెషనల్ ప్లేస్ కరెక్షన్ చేసేవాడు వాడు. అటువంటి వాడు అక్కడ ఆరోగ్య స్థానంలో ఉన్నాడు అంటే డెఫినెట్గా ఈ విల్ డూ ద బెనిఫిట్. అండ్ ఒక చిన్న ఇష్యూస్ ఏమంటే మెడికల్ ఇష్యూస్ ఉంటే క్యూర్ చేసి ఆరోగ్యవంతం చేస్తారు. అంచేత వృశ్చికానికి ఇది ఒక ప్లస్ పాయింట్ అవుతుంది. ప్లస్ పాయింట్ ఎప్పుడైతే అయిందో వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు ఈ 1 monthలో కానీ మెడికల్ చెకప్ చేసుకోవడం కానీ దానిలో ఒక బెనిఫిట్ ఉంటుంది. అలాగే అగ్రికల్చర్ ఆర్గానిక్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కానీ లేకపోతే ఫార్మా ఇండస్ట్రీస్లో ఉన్న వాళ్ళు కానీ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కానీ వీళ్ళందరూ ఏంటంటే మోర్ ప్రెషర్స్ తీసుకుని ఏదో ప్రొఫెషనల్గా స్ట్రాంగ్గా వెళ్తున్న టైంలోని ఎక్కడో చోటు బ్రేక్ అయి ఉంటారు వాళ్ళు. అలాంటి వాళ్ళు ఈ టైంలో కానీ అంటే రవి వల్ల లాభాలు వస్తాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే 100% మనం హెల్త్ చెకప్ కానీ చేసుకోగలిగితే అసలు హార్ట్కి సంబంధించిన దోషాలు రావు, హార్ట్ అటాక్స్ రావు. అంటే ఆల్మోస్ట్ కొంతమంది చూస్తుంటే మనం మెడికల్ రంగంలో ఒక మనిషి రోడ్డు మీద నడుస్తూ కళ్ళు పడిపోయాడు, పక్కనే మెడికల్ షాప్ ఉంది లేకపోతే పక్కనే హాస్పిటల్ ఉంది, హాస్పిటల్లో దింపారు, హార్ట్ అటాక్ వచ్చింది, మైల్డ్గా ఈ వాజ్ సక్సెస్, స్టంట్ వేసాడు, బాగుపడ్డాడు. అంటే ఏంటి, మీరు కర్మ సిద్ధాంత ప్రకారం మీకు జరగాల్సిన నష్టం జరుగుతుంది, అలాగే మీరు ఆరోగ్యవంతులు కూడా అవుతున్నారు స్టంట్ వేయడం వల్ల. అంటే మీకు ఇండికేషన్స్ వస్తాయి అలాంటిది ఏమంటే. వృశ్చిక రాశి వారికి 6వ రవి ఉండడం వల్ల మీకు జరగబోయేది ఇండికేషన్ ఇస్తూ దాన్ని కరెక్షన్ చేసి మళ్ళీ ఆరోగ్యవంతులుగా కూర్చోబెడతారు. సో ఇట్స్ ఎ బ్యూటిఫుల్ టైం ఫర్ వృశ్చిక రాశి వారికి. అంచేత మీరు ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే దాన్ని కరెక్షన్ చేసుకోవడం ప్రయత్నం చేయండి. అలాగే ధనురాశి వారికి 5th house అవుతున్నది. 5th అంటే పిల్లలకి ఒక స్టేటస్ వస్తుంది, పిల్లలకి ఒక పొజిషన్ వస్తుంది, పిల్లలకి ఉద్యోగం రాకపోతే ఉద్యోగం వచ్చి ప్రయత్నాల్లో సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఉంది. పిల్లల కోసం ఎవరైనా మీరు ప్రయత్నం చేస్తే అది సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్లో, యూకే, లండన్, జర్మనీ, ఫ్రాన్స్ అక్కడ పిల్లలు ఉద్యోగం కోసం వెళ్తారు, చదువు కోసం వెళ్తారు. ఈ టైంలో కానీ వాళ్ళు కానీ పెండింగ్లో ఉన్న ఒక ఫైల్ అదే ఉద్యోగం లేకుండా బెంచ్ మీద కూర్చోవడం ఏమైనా ఉంటే ఈ రవికి సంబంధించిన కొన్ని పూజా పునస్కారం చేసుకోకపోతే పిల్లలకి కలిసి వచ్చే అవకాశం ఉంది ధనురాశి వారికి. అలాగే 5th house ఉన్నాడు కాబట్టి స్టేటస్ లేకపోతే పిల్లలకి మంచి స్టేటస్ వచ్చే అవకాశం ఉంటుంది ఉద్యోగంలో. అలాగే మ్యారిటల్ యాక్టివిటీస్లో కానీ ఏదైనప్పటికీ పిల్లలకి ఒక బెనిఫిట్ వస్తుంది. అలాగే పిల్లలకు కోపం వల్ల జరిగే నష్టాన్ని కూడా మీరు భరించాల్సి వస్తుంది. ఎందుకంటే రవి పంచమంలో ఉచ్చస్థానం అంటే పిల్లలకి ఒక నేము ఫేమ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే కొంతవరకు పిల్లల వలన ఊతో తీసుకుంటే తినే వాళ్ళకి కొంత నష్టాలు కూడా జరిగే అవకాశం ఉంది. సో మనం ఏంటంటే ఇప్పుడు మనకు ఈ టైంలోని ఇఫ్ యువర్ సన్ ఈజ్ ఇన్ అబ్రాడ్, యువర్ డాటర్ ఈజ్ ఇన్ అబ్రాడ్, ట్రయింగ్ ఫర్ ఎ జాబ్, ఆఫ్టర్ చదువు అయిపోయిన తర్వాత జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్నారు అనుకుంటే డెఫినెట్గా ఆ సూర్య సంబంధించిన కొన్ని ప్రక్రియలు కానీ చేసుకోగలిగితే డెఫినెట్గా అది మీరు పిల్లలకి సక్సెస్ తీసుకునే అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకుంటూ వెళ్తే ఈ షార్ట్ టర్మ్లో పెడుతున్న వీడియోస్ దేనికంటే ఎట్లెట్లెస్ ఇంకొంచెం డీప్గా మీ అస్ట్రాలజికల్గా మీరు కొన్ని మూమెంట్స్ చేయడానికి అవకాశం ఉంటుంది కదా అని చెప్తున్నాను. కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేయండి, రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం బియాదు.
పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.